హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ మనకి లెవెల్ బైనరీ ప్లాన్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ లెవెల్ బైనరీ ప్లాన్కి సంబంధించి నేను ఇప్పుడు యూజర్ ప్యానల్ అనేది చూపిస్తున్నాను మీకు. ఇక్కడైతే యూజర్ ప్యానల్ అనేది చూసేయండి. ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి డాష్ బోర్డ్ అనేది ఉంది. ఓకే, ఈ డాష్ బోర్డ్లో మనకి ఏమేమి ఉన్నాయంటే టోటల్ ఇన్కమ్, వాలెట్ బ్యాలెన్స్, ఫ్రెషర్ ఇన్కమ్, సీనియర్ ఇన్కమ్, పర్చేజ్ వాలెట్, సీనియర్ అంటే దీనికి సంబంధించింది మొత్తం, కంపెనీకి సంబంధించింది మొత్తం ఈ డాష్ బోర్డ్లోనే ఉంటుంది. లెఫ్ట్ గ్రూప్ ఎంత, రైట్ గ్రూప్ ఎంత, వాళ్ళ ఐడి, వాళ్ళ నేము, టోటల్గా ఇక్కడ రెఫరల్ లింక్స్ అంతా ఈ డాష్ బోర్డ్లో మనకి షో చేస్తుంది. ఆ తరువాత మనకి ఇక్కడ సైడ్లో చూసామంటే డాష్ బోర్డ్, రిజిస్టర్, కోర్స్ అవి ఉన్నాయి కదా, అవైతే గమనించేయండి. అవి ఏంటి అంటే ఇక్కడ నేను క్లారిటీగా చూపిస్తాను చూడండి. డాష్ బోర్డ్ ఆల్రెడీ చూపించాం. రిజిస్టర్లో వచ్చేసి రిజిస్టర్ నొక్కామంటే మనం ఆటోమేటిక్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ కోర్సులో వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, కన్నడం, మలయాళం కోర్సులో మనకు కావాల్సిన అవైలబిలిటీలో ఉంటాయి. ప్రింట్ అంటే మనం జాయిన్ అయింటాం కదా, మనకి వెల్కమ్ లెటర్ అనేది ఇక్కడ వస్తుంది చూడండి. వెల్కమ్ లెటర్ మనం జాయిన్ అయినట్టు ఇక్కడ మనకి కంగ్రాచులేషన్స్, యువర్ రిజిస్టర్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు సంబంధించింది మొత్తం ఇక్కడ వెల్కమ్ లెటర్లో వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వాలెట్లో వచ్చేసి విత్డ్రా హిస్టరీ, డిపాజిట్ హిస్టరీ, వాలెట్ టు పర్చేస్, ట్రాన్స్ఫర్, వాలెట్ హిస్టరీ, ఇవంతా వాలెట్లో సంబంధించి ఉంటాయి. ఓకే, విత్డ్రా పెట్టుకునింది విత్డ్రా హిస్టరీ ఇక్కడ ఉంటుంది. డిపాజిట్ చేసుకోవచ్చు, డిపాజిట్ చేసిన హిస్టరీ ఇక్కడ ఉంటుంది. వాలెట్ టు పర్చేస్ ఇక్కడ, వాలెట్ హిస్టరీ ఇక్కడ, టోటల్గా ఇక్కడ వాలెట్లో మనకు షో చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రీ, మై టీమ్ అంటే ఇక్కడ ఏంటి అంటే లెవెల్ టీమ్ డీటెయిల్స్, రెఫరల్ టీమ్, జీనియాలజీ ట్రీ, లెఫ్ట్ టీమ్, రైట్ టీమ్, టోటల్గా మనము టీమ్ మొత్తం ఇక్కడ షో చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్స్. ఇంకా జీనియాలజీ ట్రీ అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు, ఏంటంటే ట్రీ వ్యూ ఇక్కడ మన కింద లెఫ్ట్లో ఎవరెవరు ఉన్నారు, రైట్లో ఎవరెవరు ఉన్నారు ఆటోమేటిక్గా ఇక్కడికి మనకి షో చేస్తుంది. అండ్ ఆల్సో అలాగే ఇక్కడ రెఫరల్ టీమ్, ఈ రెఫరల్ టీమ్ మీద క్లిక్ చేస్తే రెఫరల్ టీమ్ ఎవరెవరు అని చెప్పేసి మనకి తెలియజేస్తుంది. లెఫ్ట్ టీమ్ ఎవరు, రైట్ టీమ్ ఎవరు. నెక్స్ట్ ఇన్కమ్స్, ఇందులో ఫ్రెషర్ ఇన్కమ్, సీనియర్ ఇన్కమ్, ఇది మొత్తం క్లారిటీగా మనకి ఇక్కడ తెలుస్తుంది. రెఫర్ అండ్ ఎర్న్, ఎవరినైనా మనం రెఫర్ చేయాలనుకుంటే ఈ రెఫర్ అండ్ ఎర్న్ అనేది కొట్టి వాళ్ళకి పంపించామనుకో వాట్సాప్లో, ఆటోమేటిక్గా వాళ్ళు జాయిన్ అనేది అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్, ఈ ప్రొఫైల్లో వచ్చేసి ప్రొఫైల్ అప్డేట్, అకౌంట్ అప్డేట్, అప్లోడ్ కేవైసీ, చేంజ్ పాస్వర్డ్, ఇవంతా ప్రొఫైల్లో ఉంటాయి. మన ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవడం, మన అకౌంట్ని అప్డేట్ చేసుకోవడం, మనం అప్లోడ్ కేవైసీ చేయడం, పాస్వర్డ్ అనేది చేంజ్ చేయడం. నెక్స్ట్ మెసేజ్ అంటే మనం అడ్మిన్కి ఏమైనా తెలియజేయాలి అనుకుంటుంటే ఇక్కడ మెసేజ్ మీద క్లిక్ చేసి క్రియేట్ మెసేజ్ మీద నొక్కామనుకో మనకి ఆటోమేటిక్గా మెసేజ్ అనేది వస్తుంది. ఇన్బాక్స్ మెసేజ్ అంటే మనకు అడ్మిన్ నుంచి మెసేజెస్ వచ్చేది ఇన్బాక్స్ మెసేజ్. నెక్స్ట్ సైన్ అవుట్ నొక్కామంటే ఆటోమేటిక్గా సైన్ అవుట్ అనేది అయిపోతాం. ఇది వచ్చేసి యూజర్ ప్యానల్కి సంబంధించింది. ఓకే, ఏంటి యూజర్ ప్యానల్కి సంబంధించి. ఇప్పుడు అడ్మిన్ ప్యానల్ అనేది చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి అడ్మిన్ ప్యానల్, ఇది అడ్మిన్ ప్యానల్ డాష్ బోర్డ్లో చూడండి టోటల్ కంపెనీలో ఉన్న మెంబర్స్ ఎంత, దాంట్లో యాక్టివేట్ అయిన మెంబర్స్ ఎంతమంది, ఇన్యాక్టివ్ మెంబర్స్ ఎంతమంది అని చెప్పేసి ఇక్కడ టోటల్ బిజినెస్ ఎంత జరిగింది ఇక్కడ డాష్ బోర్డ్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ యూజర్స్లో యాక్టివ్ యూజర్స్, ఇన్యాక్టివ్ యూజర్స్, ఎవరెవరు యాక్టివ్ చేసుకున్నారు, ఎవరెవరు ఇన్యాక్టివ్లో ఉన్నారు అని ఇక్కడ తెలియదు. కేవైసీ వెరిఫికేషన్ ఎవరిదైంది, ఎవరిది అవ్వలేదు. నెక్స్ట్ కోర్స్ అప్లోడ్ మనం చేస్తాం కదా, అక్కడ చూపించాం అది. నెక్స్ట్ వాలెట్లో వచ్చేసి మనం అక్కడ డిపాజిట్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడికి డిపాజిట్ న్యూ లేక్ వస్తుంది. నెక్స్ట్ విత్డ్రా న్యూ లేక్, విత్డ్రా పెట్టింది వస్తుంది. మనం వాలెట్లో యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ వాలెట్ నొక్కామంటే ఇక్కడ న్యూస్ అనే ఆప్షన్ ఏంటంటే మనం ఏదైనా కంపెనీ తరపున ప్రతి ఒక్క కస్టమర్కి తెలియజేయాలి అనుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరికి కాల్స్ చేసి చెప్పడం కుదరదు. అప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఈ న్యూస్ అనే ఆప్షన్లో మనం ఇస్తున్న అప్డేట్ని అప్డేట్ చేసామంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఐడి ఓపెన్ చేయగానే వాళ్ళకి స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఏంటి అంటే ఈ న్యూస్ అనే ఆప్షన్ ఇక్కడ యాక్టివ్ యూజర్స్లోకి వెళ్ళి గో టు ప్యానల్కి వెళ్ళామంటే
ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఇక్కడ ఎన్విఎం అని స్క్రోల్ అవుతూ ఉంది. అక్కడ ఆ ఎన్విఎం అని స్క్రోల్ అవుతున్న చోట మనకి ఆటోమేటిక్గా స్క్రోల్ అనేది అవుతుంది. ఓకే, అది న్యూస్ అనే ఆప్షన్. నెక్స్ట్ మెసేజ్ ఆప్షన్. ఇందాక చెప్పాం కదా యూజర్ ప్యానల్లో సేమ్ యూజర్కి ఏమైనా తెలియజేయాలనుకుంటే ఆ యూజర్ ఐడి అనేది కొట్టి వాళ్ళకి రిపోర్ట్లో వచ్చేసి ప్లాన్ మొత్తం ఉంటుంది. అంటే ఇందులోనే ఐడీస్ వేసుకున్న వాళ్ళు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు సంపాదించుకునింది, వాళ్ళు డిపాజిట్ చేసింది, విత్డ్రా హిస్టరీ టోటల్గా ఈ రిపోర్ట్లో మనకు వచ్చేసింది. నెక్స్ట్ అకౌంట్ అప్డేట్. అంటే ఇక్కడ అకౌంట్ అప్డేట్ ఏంటంటే కంపెనీ అకౌంట్ అప్డేట్. ఇది కంపెనీ వాళ్ళు అకౌంట్ అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కంపెనీ వాళ్ళు కట్ ఆఫ్ అంటే కట్ ఆఫ్ కొట్టారంటే అది వాళ్ళకి సంబంధించి ఉంటుంది. పాస్వర్డ్ ఎవరికైనా తెలిసిందంటే మనం చేంజ్ చేసుకోవడానికి కూడా ఆస్కారం అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాగౌట్. ఈ లాగౌట్ కొట్టామంటే ఆటోమేటిక్గా లాగౌట్ అనేది అయిపోతుంది. ఇది లెవెల్ బైనరీ ప్లాన్కి సంబంధించి. ఇంకా ఫర్దర్గా మీకు ఎలాంటి సాఫ్ట్వేర్ కావాలి అన్నా వెంటనే ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని అప్రోచ్ అనేది అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.